ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ చాలా క్లియర్గా ఇండికేషన్ ఇస్తున్నది. భారతదేశ ప్రజల యొక్క పల్స్ను తెలియజేస్తూ 2029లో కూడా మోడీ ప్రభుత్వమే భారతదేశంలో రాబోతున్నది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా విశదీకరించింది. కానీ చాలామంది ప్రో పార్టీగాళ్ళు లేదా యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో విదేశీ ధన సహాయంతో నడపబడుతున్నటువంటి వార్తా సంస్థలు కానీ, పాడ్కాస్ట్లు కానీ, లేదా యూట్యూబ్ ఛానల్స్ కానీ, సోషల్ మీడియా వ్యక్తులు కానీ, పత్రికలు కానీ, ఇవి కొంత భిన్నమైనటువంటి వాతావరణాన్ని ప్రచారం చేసేటువంటి పనిలో బీహారులో జరిపినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క సభలు విజయవంతమైనాయని, రానున్న రోజుల్లో బీహార్లో లల్లూ ప్రసాద్ యాదవ్ తనయుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ వ్యాసంగాలు చేస్తూ ఉన్నాయి. ఇది ఏది నమ్మాలి అనేటువంటిది చాలామందికి అర్థం కావటం లేదు. అంతేకాదు మరో విచిత్రమైనటువంటి సంఘటన ఏంటంటే, భారతదేశంలో ప్రజాస్వామ్యం అంటే వ్యతిరేకంగా వ్యవహరించేటువంటి వ్యక్తి ఈ మధ్య యూపీలో ట్రావెల్ చేస్తూ మోడీ ప్రభుత్వంతో పాటు యోగి ప్రభుత్వాన్ని కూడా దుమ్మెత్తి పోస్తున్నటువంటి రాహుల్ గాంధీ యొక్క సభలు కూడా చాలా సక్సెస్ అయ్యాయనేటువంటి పాడ్కాస్ట్లు ఇస్తూ ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు రైటో, ఎందుకు వచ్చారు ప్రజలు, ఎవరు తీసుకొచ్చారు, ఎలా వచ్చారు అనేటువంటిది పక్కన పెడితే, ఇప్పుడు ఉండేటువంటి ప్రజల యొక్క మూడును కనుక ఆలోచన చేసి మనకున్న సమాచారాన్ని స్పష్టంగా తెలియచేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని చేస్తున్నాను. యూపీలో రానున్న రోజుల్లో కూడా యోగి ప్రభుత్వము నెలకొంటుంది అనేటువంటి దాన్ని తప్పక చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ మధ్య జరిగినటువంటి బై ఎలక్షన్స్లో కూడా మోడీ అధికారంలో ఉన్నప్పటికీ, యోగి అధికారంలో ఉన్నప్పటికీ మరొకసారి పార్లమెంట్ ఎలక్షన్స్లో వాళ్ళకు జరిగినటువంటి అవమానాన్ని నుంచి బయటపడి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. దీన్ని బట్టి చూసినట్లయితే తప్పనిసరిగా రానున్న అసెంబ్లీ ఎలక్షన్స్లో, మరో 2 సంవత్సరాల్లో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో యోగి ప్రభుత్వము మరొకసారి ఏర్పాటు అవుతుంది అనేటువంటి చెప్పక తప్పదు. అయితే కాంగ్రెస్ పార్టీ బలపడిందా అనే దానికంటే కూడా ములాయం సింగ్ యాదవ్ కుమారుడు యాదవుల పార్టీ బాగా బలపడింది అని చెప్పక తప్పదు. వాళ్ళు ఈ మధ్యకాలంలో యాక్టివిటీ చేస్తున్నారు, కొద్దిగా ఆశలు చిగురిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. అయితే పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉన్నది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు నాకు. కానీ అధికారం వచ్చే రీతిలో వారు తయారై ఉన్నారు లేదా ప్రజలు రెడీగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా మనం దాన్ని రూఢిపరచడానికి అవకాశం లేదు. అంతేకాదు బుల్డోజర్ పాలన ప్రజలు విసుగు చెందారు అనేటువంటి ప్రచారం కూడా జరుగుతున్నది. బుల్డోజర్ పాలన వల్లే యూపీలో గోండాయిజం కానీ, రౌడీయిజం కానీ, ఇంత శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొని త్వరితగతిని ఆర్థిక అభివృద్ధి చెందుతూ ఉన్నది, అంత ప్రగతి సాధిస్తూ ఉన్నది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణము కేంద్రంలో మోడీ ప్రభుత్వము, రాష్ట్రంలో యోగి ప్రభుత్వము. ఈ రెండు చేసేటువంటి పాలనా విధానాల్లో మార్పుల కారణంగానే అంత విపరీతమైనటువంటి గ్రోత్, అంటే స్వాతంత్రం వచ్చినటువంటి ఇన్ని సంవత్సరాల్లో ఎంత స్పష్టమైన గ్రోత్ను యూపీలో మనం చూడగలుగుతున్నాం. బికాజ్ ఆఫ్ యోగీస్ రూల్. యోగి పరిపాలనకు ముఖ్యంగా పేద బలహీన వర్గాల్లో విపరీతమైనటువంటి ఆదరణ ఉంది అనేటువంటి విషయాన్ని తప్పక చెప్పాలి. దానికి ప్రధానమైనటువంటి ఇన్సిడెంట్ ఉదాహరణ చెప్పుకోవాలంటే, మాయావతి
ప్ర ఇంతవరకు పరిపాలన సాగించినటువంటి మాయావతి యూపీలో తన పార్టీ ఏ విధంగా కృంగిపోయింది, ఎందుకు అణగారిపోయింది అనేటువంటి విషయాన్ని కనుక చూసినట్లయితే మాయావతికి సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాలు వాళ్ళందరూ కూడా 90% ఇప్పుడు యోగి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా ముస్లిం వర్గాలు, బీసీ వర్గాల్లో యాదవ్ వర్గం తప్ప మిగతా బీసీ వర్గాలు కూడా యోగి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నట్టుగా మాకు అందినటువంటి సమాచారం. దీన్ని బట్టి చూసినట్లయితే 2027లో జరగబోయేటువంటి ఎలక్షన్స్లో తప్పనిసరిగా యోగి మరొకసారి అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయం. మరికొంతకాలం యూపీలో ప్రశాంతమైనటువంటి జీవనం కొనసాగించేలా పరిపాలన సాగబోతున్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అయితే రాహుల్ గాంధీ విధ్వంసాన్ని క్రియేట్ చేయడానికి ఈ మధ్య యూపీలో పర్యటనలు చేస్తూ తన వంతు కృషి చేస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎవరో భుజాల మీద, ఎవరో కాళ్ళ మీద నిలబడి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది, కానీ సొంతంగా అఖిలేష్ యాదవ్ లేదా మిగతా పార్టీలతో కలిసి రావాలని చూస్తున్నారు తప్ప సొంతంగా అధికారంలోకి వచ్చేటువంటి సీన్ మాత్రం కాంగ్రెస్కి లేదు. పార్లమెంట్ ఎలక్షన్స్లో జరిగినటువంటి తప్పిదాలు మరొకసారి జరగనివ్వకుండా బీజేపీ అక్కడ చర్యలు తీసుకుంటున్నది అనేటువంటి ఇన్ఫర్మేషన్తో తప్పనిసరిగా రానున్న కాలంలో యూపీ గవర్నమెంట్ నిలబడుతుందని ఉద్దేశంతో ఈ వీడియోను ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.